మిత్రులారా, పరివర్తన పరమాత్ముడు ఉండేటువంటి స్థలం ఏది, ఆయన ఎక్కడ ఉంటాడు అని కొంతమంది అడుగుతున్నారు. దానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మన సమాజంలో 3 కాలాలు ఉన్నాయి. ఒకటి గతము, రెండవది భవిష్యత్తు, మూడవది వర్తమానం. పరివర్తన పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు? గతంలో ఉంటాడా? ఉండడు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి శాస్త్రాల్లో కానీ, పుస్తకాల్లో కానీ, పురాణాల్లో కానీ ఎలాంటి మార్పులు చేయలేము. కాబట్టి అక్కడ ఉండడు. అది చదివిన వాళ్ళు ఈ జీవితాన్ని ఇక్కడే విడిచిపెట్టుకొని పోతాడు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పరివర్తన పరమాత్ముడు ఉండడు. ఎందుకంటే భవిష్యత్తు అంటే రేపు. అందువలన రేపు కూడా మనము ఈ దినం మార్పు చేయలేము. కాబట్టి పరివర్తన పరమాత్ముడు కేవలం వర్తమానంలో ఉంటాడు. వర్తమానంలో ఉండి వర్తమానం నుంచి వర్తమానంలో ఆయన నివసిస్తుంటాడు. ఇప్పుడు ఈ పరివర్తన పరమాత్మని మనం అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్గా మనల్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన మనలోనే ఉన్నాడు. మనలో ఎట్లా ఉన్నాడు? మనకు భావ్యం ఉన్నది, మనకు యవ్వనం ఉన్నది, మనకు వృద్ధాప్యం ఉన్నది. ఈ యొక్క స్టేజీల్లో పట్ల ఏ విధంగా మార్పులు వస్తున్నాయి? మీరు బాల్యంలో ఒక విధంగా ఉన్నారు, యవ్వనంలో ఒక విధంగా ఉన్నారు, తర్వాత సంసారంలో ఒక తీరు ఉన్నారు. అదేవిధంగా తల్లి దగ్గర ఒక తీరు ఉంటారు, భార్య దగ్గర ఒక తీరు ఉంటారు, అదేవిధంగా స్నేహితుల దగ్గర వింటారు, మీ ఆఫీసులో కూడా ఒక తీరు ఉంటారు. అందుకొరకు భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే కేవలము వర్తమానంలో ఉండి అన్ని రకాలుగా మార్పులను చేస్తూ పరివర్తన చేస్తూ మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి పరివర్తన పరమాత్ముడే నిజమైన దేవుడు. కనుక మేము రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ పెట్టాము. ఈ పార్టీ ద్వారా వర్తమానంలో అంటే ఇప్పుడే దేశాన్ని మార్చడానికి, దేశంలో పరివర్తన తీసుకోవడానికి మా పార్టీ పనిచేస్తుంది అని మీకు తెలియజేస్తున్నా.